మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షాట్లో అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు దుర్వ్యసనాలు వదిలిన వారు దీక్ష అయిన తర్వాత తిరిగి మొదలు పెడితే కలిగే ఫలితాలు ఏమిటి, ఈ విషయం గురించి తెలుసుకుందాం. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు మద్యము, ధూమపానము, గుట్కా, మాంసాహారము, అసత్యము, అశ్లీలత, కోపం వంటి దుర్వ్యసనాలు వదిలిన వ్యక్తి దీక్ష పూర్తయ్యాక మళ్ళీ అవే అలవాట్లు మొదలు పెడితే అది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కొన్ని ప్రభావాలు చూపుతుంది. ఆధ్యాత్మికంగా కలిగే ఫలితాలు: దీక్షలో సంపాదించిన శక్తి త్వరగా తగ్గిపోతుంది, ఇచ్ఛాశక్తి క్షీణిస్తుంది, దీక్ష ఫలం నెమ్మదిస్తుంది. శాస్త్ర దృష్టిలో కలిగే ప్రభావం: ధర్మశాస్త్రంలో దీన్ని ఇలా చెబుతారు: వ్రతాంతర ధర్మపాలన లోపే పర్యవసాన దోషం. అంటే వ్రతంలో సంపాదించిన శుభం వ్రతం తర్వాత తప్పులు చేస్తే పోతుంది. శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే, ఒకసారి నియమం పాటించి ఆత్మను శుద్ధి చేశాక మళ్ళీ రజోగుణం, తమోగుణం పెంచే అలవాట్లు వస్తే దోష ఫలం బలంగా అనుభవిస్తాడు. శరీరంపై కలిగే ఫలితాలు: రోజుల శరీర శుద్ధి తర్వాత మళ్ళీ దుర్వ్యసనాలు మొదలు పెడితే గుండె సమస్యలు మళ్ళీ వేగంగా పెరుగుతాయి, ఊపిరితిత్తులు మళ్ళీ దెబ్బతింటాయి, రోగనిరోధక శక్తి పడిపోతుంది, మానసిక ప్రశాంతత పోతుంది, నిద్రలేమి మొదలవుతుంది, డిప్రెషన్, యాంగ్జైటీ మళ్ళీ రీయాక్టివేట్ అవుతాయి. దీక్షలో శరీరం సున్నిత స్థితిలోకి వస్తుంది. ఆ తర్వాత మద్యం, సిగరెట్ ఒకసారిగా తీసుకుంటే రెట్టింపు నష్టం వస్తుంది. మానసికంగా కలిగే ఫలితాలు: పాపబుద్ధి అనే బాధ మళ్ళీ పాత వ్యసనం ప్రారంభించిన వెంటనే మనసులో బాధ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, మళ్ళీ అలవాట్లు రెట్టింపు శక్తితో పెరుగుతాయి. దీన్ని రిలాప్స్ ఇంటెన్సిటీ అంటారు. పెద్దలు చెప్పిన ఫలం ప్రాచీనులు ఇలా చెప్తారు: దీక్షలో వదిలిన దోషాన్ని తిరిగి ఆచరిస్తే దేవుని ఆశీర్వాదం దూరం అవుతుంది. అంటే దేవుడు శిక్షిస్తాడని కాదు, వ్యక్తి చిత్తశుద్ధి పోయినప్పుడు వైఖరి, అదృష్టం, ధైర్యం క్షీణిస్తాయి. అయ్యప్ప స్వామి ఉపదేశం: ధర్మశాస్త్రం ప్రకారం దీక్షలతో వచ్చిన మంచి అలవాట్లు జీవితాంతం నిలబెట్టుకోవాలి. దీక్ష యొక్క అసలు ఉద్దేశం ఆరోగ్య మార్గము, మంచి అలవాట్ల వైపు నడిపించడం, చెడు అలవాట్లు జీవితాంతం వదిలివేయడం, అదనంగా పూజలు, యాత్ర. ఇది ఈ రకంగా ఏంటంటే, స్వామి అయ్యప్ప పూజ చేసిన తర్వాత, దీక్ష చేసిన తర్వాత వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. వ్యసనాల జోలికి వెళితే 41 రోజుల ఏదైతే మీరు పుణ్యఫలం స్వామి దగ్గర నుంచి సంపాదించుకున్నారో అన్నీ కోల్పోతారన్న విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయాన్ని అందరికీ చేరవేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.